హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. హాయ్ అండి. ఈరోజు మేము మిద్దె తోటకి వచ్చాం. మా మిద్దె తోటకి కొన్ని కూరగాయలు ఉన్నాయి. ముందు వీడియోలో హార్వెస్ట్ చేసుకున్నాం కదా, దాని తర్వాత మళ్ళీ మేము కూరగాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. ఇదిగోండి టమాటాలు చూసారా ఎన్ని ఉన్నాయో, అండ్ బెండకాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నిన్నే హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం బయటకు వెళ్ళడంతో హార్వెస్ట్ చేయలేదు. అండ్ పచ్చిమిర్చి, వంకాయలు అవి ఉన్నాయి. కిందన కాకరకాయలు ఉన్నాయి కదా, కాకరకాయలు ఉన్నాయి, మునక్కాడలు ఉన్నాయి. సో ఈరోజు అవి హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈరోజు ఇప్పుడు మనం బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి బెండకాయలు. ఒక బాటిల్ వేసినవి బాగా వస్తున్నాయి. అక్కడ రెండు ఉన్నాయి. గడ్డి హార్వెస్ట్ చేసుకునేటప్పుడు మన గడ్డి ఏమైనా ఉంటే ఆ గడ్డిని కూడా మనం వెంటనే తీసేసుకుంటే బెస్ట్. ఇటు ఉన్నాయి. అదే చిన్నది, అది చిన్నది, అది ఓకే. ఇటున్నాయి. దీనికి చిన్నదే ఉంది. ఓకే, ఇప్పుడు మనం టమాటా హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకోండి బెండకాయలు పులుసు పెట్టేసుకోవచ్చు అలాగా. పువ్వులు చూస్తారా ఎన్ని ఉన్నాయో. గార్డెన్లో మొన్న మీకు పువ్వులు చూపించేటప్పుడు ఈ ఈ రకమైన పువ్వులు కనబడలే కదా. ఇదిగోండి, ఇది బొంబాయి బెంగళూరు పువ్వులు అంటారంట. బెంగళూరు పువ్వులు అంట. 2 days నుంచి చూస్తున్నాను కానీ చాలా బాగుంది. మొన్న హార్వెస్ట్ చేసేటప్పుడు ఇవి లేవు, మొగ్గల్లాగా ఉన్నాయి. అప్పటికి 2 days అవుతుంది ఇవి వచ్చి. కనకాంబరాలు చూడండి చాలా ఉన్నాయి. కనకాంబరాలు రోజు వచ్చేస్తున్నాయి. ఇంకా చాలా పెద్ద మోరే వస్తుంది. టమాటాలు చూడండి, టమాటాలు ఇంకా కాయలు చాలా ఉన్నాయి. బాటిల్ వేసినా బాగా పండుతున్నాయి. 3 రకాల టమాటాలు, నాటు, హైబ్రిడ్, నార్మల్వి. ఇంకా కాయలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కూడా వచ్చేస్తాయి. సారు టమాటా, సారు. ఈ పచ్చిమిర్చి అప్పుడు చెప్పాం కదా, సేమ మిర్చి ఏదో అప్పడాల్లో వేసుకోవడానికి. ఇంకోండి ఇవ్వని బాగా పూస్తున్నాయి. కారం నిజంగా చాలా ఎక్కువ ఉంది. ఒకసారి మేము వంట చేసాం, అంటే అప్పడాల్లో వేయలే కానీ మమ్మల్ని వంటలో వేసాము. అప్పుడు టేస్ట్ తెలిసింది. చిన్న టమాటాలు. ఇది ఇది అమ్మా, ఇది చాలా మట్టుకున్నాయి. కాయలు ఎక్కువ ఉన్నాయి. మరి నెక్స్ట్ టైంకి అయితే ఇంకా ఎక్కువ అవుతాయేమో. అన్ని కాయలు ఉన్నాయి. చిన్న బాటిల్ అలా పెంచుకోవడానికి. కానీ బాటిల్ అన్నీ చూడండి, అన్నీ చిన్న చిన్న బాటిల్లే. అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కిందకి 2 ఉన్నాయి. కింద ఒకటి ఉంది.
ఓకే, ఇక్కడ ఒకటి అలా ఆడ ఒకటి ఇటు ఉంది, అక్కడ ఇక్కడ ఉంది ఈ మధ్యన. ఇంకా ఏవి అవి నెక్స్ట్కి వస్తాయేమో, లేదా ఈ మధ్యలోనే వచ్చేస్తాయి. చేస్తే రేపు 2 డేస్లో వచ్చేస్తాయి అవి కూడా. ఇవ్వండి ఉంటే బాగానే వచ్చాయి. ఇవ్వండి టమాటా టమాటా. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాము. మిర్చీలు ఇక్కడ ఉన్నాయి అమ్మ. ఇవి సేమా మిర్చి, అవి కూడా హార్వెస్ట్ చేస్తామా? అప్పడల్లోకనా? అక్కడ పెద్దవి ఉన్నాయి మిర్చిగా. ఇక్కడ ఫస్ట్ మధ్యలో ఉన్నాయా? ఓకే, ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, మనం హార్వెస్ట్ చేద్దాం. ఇది పచ్చిమిర్చి అనేది ఎలా ఉందంటే క్యాప్సికమ్ ఉంటుంది. ఇంకా వంకాయలు హార్వెస్ట్ చేద్దాం. అటువైపు కూడా పచ్చిమిర్చి ఉన్నాయి. ఓకే, ఇది పండు మిర్చి ఇక్కడ ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి కదా. ఇంకో పండుగ వస్తాను అంతే. పెద్దగా వచ్చేవి వేస్తే ఇది కట్ చేసేస్తాను. ఈ పువ్వులు చూసారా? రుద్రాక్ష బాగున్నాయి, చాలా క్యూట్గా చిన్నగా. ఇదిగోండి మా పచ్చిమిర్చి. ఇదిగోండి వంకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అవ్వండి పెద్ద మొక్కలు లేవు, తిండలు. వంకాయ మొక్కలు ఇంకా వెయ్యాలి, ఒక మొక్కకి ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేస్తున్నాము. కొన్ని వంకాయ మొక్కలు పైకి వచ్చిందని మరి అంటే కొన్ని పోయాయి, అవి తీసేసాం, మళ్ళీ కొత్త మొక్కలు వేస్తున్నాం. ఇంకొన్ని వాటికి ఒక్క మొక్కకే వచ్చింది. ఇంకొన్ని అప్పుడు చాలా ఎక్కువ వచ్చేవి, తర్వాత రాను మొక్కలు పోయాయి కదా, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం మొక్కలు. టమాటా అటు లేనట్టున్నాయి. ఇప్పుడు మనం కనకాంబరాలు హార్వెస్ట్ చేసుకుందాము. కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయి కదా, అవి హార్వెస్ట్ చేసుకుందాం. కనకాంబరాలు అయితే రోజు హార్వెస్టింగ్ మాకు. గాలికి ఎగిరిపోయావి, ఊడిపోయి మరీ పడిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పువ్వులు. వెళ్ళి ఆ 3 ఉన్నాయా? మళ్ళీ వస్తుందా? ఇది ఏంటిది? ముళ్ళులు ఉన్నాయి, అదేంటో తెలీదు. మొల్ల వంకాయ ఏదో పిండి వస్తుంది, ఏదో పిండి కూడా ఉంది. చూద్దాం, పెద్దది అవుతుంది కదా. బంతి పువ్వులు, బంతి పువ్వులు తీయవలసింది కదమ్మా. చిక్కుడుకాయలు పురుగు పట్టేస్తుంది అనేసి ఇది వేడింటి వేసాము. పొయ్యి బుగ్గ వేసాము, పురుగు పట్టేస్తున్నాయి, అందుకని పొయ్యి బుగ్గ వేసాము. చూడాలి తర్వాత.
ఉన్నాయి ఆల్రెడీ దానికి, కానీ పురుగు పట్టేసింది. నేను మొగ్గ ఎలా తెలుస్తుంది దీనికి? అమ్మాయి దీనికి మొగ్గ ఎలా తెలుస్తుంది? డ్రాగన్ చూడండి ఎంతంత ఉందో. ఇదిగోండి మా మేడ మీద హార్వెస్టింగ్. ఇవి టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ పువ్వులు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం ఈరోజు. నెక్స్ట్ కిందకి వెళ్ళి కాకరకాయలు, మునక్కాడలు తెంపుదాం. ఒకసారి కిందకి వెళ్ళి మనం కాకరకాయలు తెంపుకుందామండి. ఇంకోండి ఈవినింగ్ క్లైమేట్ వ్యూ ఎలా ఉంది మా చుట్టూ. ఈవినింగ్ టైం ఎంత 5:30 5 అవుతుంది. ఇదిగోండి మునక్కాడ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఈ పైకి యాక్చువల్గా పైకి ఉన్నాయి. మొన్న కోసేటప్పుడు ఒక అతను ఉండేవారు, అతనితో కోయించాము. ఇప్పుడే మాకు అందకే ఏదో ట్రై చేస్తున్నాము కోయడానికి. ఇదిగోండి 2 కోసాము, మిగతా 2 ట్రై చేసాం కానీ అవి అందుకోలే, బాగా పైకి ఉన్నది. సో ఈసారి మధ్యలో కోసేటప్పుడు చూపిస్తాను. ఇకండి 2 కోసాము, 4గిట్లో 2 హార్వెస్ట్ చేసాము. పైకి ఉన్నాయా? బట్ అవి అందట్లేదు మాకు. పైకల్లా ఉన్నాయి, అవి అందట్లేదు. అవి ఈసారి హార్వెస్ట్ చేసేటప్పుడు అవి మేము తీసి చూపిస్తాము. ఇదిగోండి ఇప్పుడు కాకరకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. పండిపోయింది, పాదంతా పండిపోయింది. సో ఇప్పుడు ఉన్నవి మేము హార్వెస్ట్ చేద్దాము. మొత్తం పాదంతా ఎలా అంటే అలా అయిపోయింది చూడండి. ఉన్నవే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఆ బ్యాక్ సైడ్ ఉన్నట్టున్నాయి, మరి అవి ఎలా ఉంటే అదే ఉంది, కోసేస్తారు. ఇది తీసేద్దాం. ఇది మళ్ళీ పండిపోతే బాధ. పైకి ఉందా? ఈ మూలకొకటి ఉంది, బట్ అది పండిపోయిందో ఏటో. ఓ ఈ మూలకొకటి ఉంది, అదిగో చూసుకో. పండిపోయిందమ్మా. ఎటు? పెద్దది ఉంది అటు. ఈ లోన్ ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఇమ్మంటే. ఇగో లోపల ఎవరైనా ఉంటే ఇప్పుడు హార్వెస్ట్ చేసింది. ఓ పని చేస్తాను, నేనే వెళ్తానులే సైడ్ నుంచి. ఎవరు వచ్చినారు బయటికి? అన్నయ్య వచ్చాడు. ఇదిగోండి కాకరకాయలు చూడండి. కాకరకాయలు మొత్తం డబ్బా మొత్తం నిండిపోయింది. వెనక్కి ఈ బ్యాక్ సైడ్ కూడా ఉన్నా కూడా హార్వెస్ట్ చేస్తాము. ఇంకోండి మొత్తం నిండిపోయి పెద్ద పెద్దవి. బ్యాక్ సైడ్ యాక్చువల్గా ఎవరైనా తీసేస్తారేమో అనుకున్నా, కానీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఆనపకాయ ఉంది, ఆనపకాయ హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా కొన్ని పిందుల్లా ఉన్నాయి కాకరకాయలు, అవి నెక్స్ట్ టైంకి వెళ్తుంది. ఏంటది? పండిపోయింది, అది మూలకుంది. అదే ఇప్పుడు ఆనపకాయ చిన్నది ఉంది, అది హార్వెస్ట్ చేద్దాం. ఎందుకు అవ్వడం లేదు, పెద్దగా అవ్వడం లేదు. ఏ సాంబార్కే పనికొస్తుంది. నెక్స్ట్ బీరకాయ ఉందా? బీరకాయ ఇంకా అవ్వాలేమో కదా. ఇంకోటి ఉందా? ఏంటది?
ఏది ఎక్కడుంది? టమాటోనా? ఇంకంటే బీరకాయ ఇంకా అవ్వాలి ఇది. నెక్స్ట్ కోద్దాం ఈ మధ్యలోనే ఆరు. ఇదిగోండి మా యొక్క టుడే హార్వెస్ట్. కాకరకాయలు ఒక 21 అలా వచ్చాయండి. ఇంకా ఉన్నాయి, పిందులు ఉన్నాయి అండ్ చిన్న చిన్నగా ఉన్నాయి. మేము పెద్దవి అయితే హార్వెస్ట్ చేద్దాం అనేసి. ఇంకా నీవు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, కొన్ని అయితే పండిపోయాయి. నెక్స్ట్ ఇంకా మునక్కాడలు పై ఉన్నాయి, పైకి మాకు అందిన కలిది మేము తీసాము. కొంచెం ఎవరైనా వస్తే కొంచెం తీయించుతాంలేండి. అండ్ ఆనపకాయ కూడా పెద్దది అవ్వట్లేదు. మరి 2 వచ్చాయి, రెండు కాయలు వచ్చాయి కదా ఆనపకాయ 2 కాయలు వచ్చాయి. అండ్ వంకాయలు ఇదిగోండి, బెండకాయలు, మిర్చి, టమాటాలు కూడా బాగా వచ్చాయి. అండ్ టమాటాలు ఇంకా పైన ఉన్నాయి. మొత్తం మొక్క అంతా కాయలే ఉన్నాయి. నెక్స్ట్ టైంకి అయితే అవి కూడా పండు అయిపోతాయి. మేము అవి చూపిస్తాం హార్వెస్ట్ చేసేటప్పుడు. పువ్వులు అయితే ఇంకా రోజు చెప్పాల్సిన లేదండి, ఎవరో ఒకరికి ఇవ్వడమే సరిపోతుంది. అదండి ఈరోజు మా యొక్క హార్వెస్టింగ్. మీరు కూడా ఇలానే పండించుకోండి, ఆర్గానిక్గా పండించుకొని అండ్ తినండి. హెల్త్కి చాలా మంచిది. బయట అంటే కెమికల్స్ అవి కలిపేస్తున్నారు. అదే మన సొంతంగా మనం అన్నీ పెట్టుకొని, కిచెన్ వేస్ట్ అన్నీ పెట్టుకొని మనం పెంచుకొని తింటే మంచిదే కదా ఆరోగ్యానికి. అదండి మాకున్న చిన్న ప్లేస్లో మేము ఆర్గానిక్గా పెంచాము. అదండి ఈరోజు ఇక వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నచ్చి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. ఎవరికైనా ఏమైనా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా కరెక్షన్ చేయాలనుకున్నా మాకు కామెంట్ చేయండి. అదండి, బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.